హైవేర్స్ ఈరోజు గండికోట రహస్యాన్ని మనం విప్పడానికి ఎంత ట్రై చేసినా విప్పలేకపోతున్నాం. కారణం నిన్న నేను చెప్పా, ఈ లోకేష్ ఆ అమ్మాయిని తీసుకెళ్ళిన వాడి తప్పేం లేదు అంటున్నారు, బట్ వాడి మీద నిఘా ఉంది. మా చెల్లి నేను చేస్తానంటున్నాడు సురేంద్ర, అతని మీద నిఘా ఉంది. ఆ అమ్మాయి అయ్యా మా పిల్ల అయ్యా గుడ్డలు లేకుండా ఆలలో పడేస్తాం మేము, మీరు ఎక్కడ వచ్చారు రమ్మని మేము వస్తాను వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, వాళ్ళ మీద నిఘా ఉంది. ఈ మూమెంట్లో నేను చెప్పింది ఏంటిది, ఈ సెల్ ఫోన్ టవర్స్ డంప్స్ మొత్తం తెచ్చేసుకొని ఆ తర్వాత మొత్తం గూగుల్ టేక్ డేటా మొత్తం చెక్ చేసి ఎవరు ఏంటని చెప్పేసి ఫైనలైజ్ చేయడం. ఈ మూమెంట్లో నిన్న చెప్పేది మరలా చెప్తున్నా, ఆ రోజు అంటే మన 14వ తారీఖున ఎవరైతే ఆ గండికోటకు వచ్చినటువంటి వారు ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం తీస్తున్నారు. ఇప్పుడు ఇందులో బ్యాచిలర్స్ ఫ్యామిలీస్ కాకుండా బ్యాచిలర్స్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీలో చాలామంది విచారణ పిలిచే అవకాశం ఉంటుంది. భయపడకుండా విచారణ ఎదుర్కోండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, పారిపోయేటువంటి చేయకండి, ఇబ్బంది పడతారు. ఇందులో అక్కడ ఉన్న కొంతమంది చెప్తున్నారు ఆ చుట్టుపక్కల నిర్మానుష ప్రాంతాలు చాలా ఉంటాయి, వెళ్ళే దారి మెయిన్ దారి ఒకటి ఉండిద్ది, బట్ వేరే వేరే ధరల నుంచి రావచ్చు. ఇలా వచ్చే వాళ్ళలో గంజా బ్యాచ్, సైకోలు, రేపిస్టులు ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా, సరదాగా గడిపే ప్రేమికులు ఉంటారు దూరంగా వెళ్ళి, లేదా ప్రకృతిలో లీనమైపోదని చెప్పేసి వెళ్ళి ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు మగవాళ్ళు అయితే వాళ్ళ నుంచి డబ్బులు గిబ్బులు ఏదంటే లాక్కోవచ్చు ఫోన్లు, ఆడలైతే బలాత్కారం చేయొచ్చు, లైక్ ఈవేలో ఉండి ఉంటారు. అలా ఉన్నటువంటి వాళ్ళు ఈ అమ్మాయి ఏదైనా చేసి ఉండొచ్చు. ఎందుకంటే రంగనాథ స్వామి ఆలయం ఏదైతే ఉందో ఆలయం ముందు వచ్చేసి ఈ అమ్మాయి బ్యాగ్ ఉంది, ఆలయానికి కొంచెం సమీపంలో వచ్చేసి ఈ అమ్మాయి చున్నీ ఉంది, ఆలయం బ్యాగ్స్ ఉంటే ముళ్ళ తప్పల్లో ఈ అమ్మాయి శవం దొరికింది. అంటే ఇక్కడి నుంచే తీసుకెళ్లారు, వెంబడించారు, ఇంకా చాలా ఘోరాలు చేస్తున్నారు. ఆ దొరికిన బ్యాగ్ ఇదంతా చూస్తే పాపం అమ్మాయి లంచ్ బాక్స్ అలాగే ఉంది, అంటే లంచ్ చేయలే. అండ్ ఆ అమ్మాయి బ్యాగ్లో వేరే అమ్మాయి ఐడి కార్డు ఉంది. వేరే అమ్మాయి ఐడి కార్డు తీసుకొని ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది ఇది తెలియట్లా. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వేరే అమ్మాయి ఐడి కార్డు ఉందా, ఇప్పుడు ఆమెను కూడా విచారిస్తారు, ఏమన్నా నీ ఐడి కార్డు ఆమె దగ్గర ఎందుకు ఉంది, ఎందుకు తెచ్చారు ఏంటి అని. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా భయపడకుండా సమాధానం చెప్పాలి. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్, నేను ఇక జస్ట్ మునిషన్లు క్లోజ్ చేస్తాను చూడండి. పక్కా నిఘా పెట్టారు అనుమానితులు అందరి మీద. వీటి మీద అనుమానం ఏమీ లేదయ్యా అని వదిలేసినా వారి మీద కూడా నిఘా ఉంది. గూగుల్ టేక్అవుట్స్ మొత్తం డేటా తీసుకొని మొత్తం అనలైజ్ చేస్తున్నారు. అండ్ ఆ రోజు వచ్చినటువంటి వారిలో మొత్తం 250 మంది 250 వెహికల్స్లో వచ్చినటువంటి వారిలో ఎవరు ఫ్యామిలీస్, ఎవరు బ్యాచిలర్స్, ఈ ఫ్యామిలీస్లో కానీ బ్యాచిలర్స్లో కానీ అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ సెల్ ఫోన్ డేటా అండ్ అటు తిరిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ తీస్తారు. రిసార్ట్లు, లాడ్జ్లు, రూమ్స్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీస్తున్నారు. అండ్ ఈ అమ్మాయికి సంబంధించేసి అంతకుముందు ఎవరితో మాట్లాడింది అదంతా తీస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆ పిల్లలతో ముందు రోజు చాట్ చేసింది కాబట్టి ఆ చాటింగ్ అనేది డిలీట్ చేయకుండా ఉంటే వాళ్ళ అమ్మలు చూసి ఇక దీన్ని చంపేద్దని చెప్పేసి అనుకొని పక్కా ప్రణాళికతో వీళ్ళు వెనక వెళ్ళేసి చంపేసి ఉండొచ్చు, సురేంద్రకి హెల్ప్ చేసి ఉండొచ్చు. సురేంద్ర వచ్చేసి అక్కడ ఈ అమ్మాయి ఫోటో తీసుకెళ్లేసి ఈ అమ్మాయి కనపడిందని చెప్పేసి అక్కడ అడుగున్నాడు. 20 నిమిషాలు సేపు అక్కడ ఉన్నప్పుడు ఇదే చేసాడంట. దెన్ అప్పుడు అరే ఇందాక అమ్మాయిని చూసాం కదరా, ఇంకేమందరా దొరికితే ఇంకా వేసేద్దాం అన్నట్టుగా అనుకుని ఉండొచ్చు కొంతమంది. సంథింగ్ లైక్ దట్. ఇక్కడ మరలా చెప్తున్నా, మెయిన్గా చెప్తుంది ఒకే ఒకటి, నేను మీలో ఆ రోజు అక్కడ కనుక వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే మిమ్మల్ని విచారానికి పిలుస్తారు. భయపడకుండా ఉన్నట్టుగా చెప్పండి. లేదు హత్య చేసిన కనుక ఈ వీడియో చూస్తూ ఉన్నా, హత్య చేసిన ఎవరు ఏంటి మీకు కనుక తెలిసిన ఇమీడియట్ లొంగిపోయింది. లేకపోతే ఆ తర్వాత మిమ్మల్ని ఎవడు కాపాడేది సరిగదా, ఎన్కౌంటర్ అని చేసేయచ్చు మిమ్మల్ని. ఎందుకంటే నేను ఎవరిలా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు స్టైల్ ఎలా ఉంటుందంటే ఆయన హయాంలో రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చిన ఏదైనా ఉంది అంటే, అందులో మనుషు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే అసలు ఊహకు అనదనమాట ట్రీట్మెంట్ అనేది. అది మీకు చాలామందికి తెలియదు. సో బీ కేర్ఫుల్.